బెంగళూరు ఎయిర్పోర్ట్లో 61, చెన్నై ఎయిర్పోర్ట్లో 70, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 40. ఏంటి లెక్కలు అంటారా? బుధవారం రద్దయిన ఇండిగో సర్వీసులు. సంక్షోభంతో ప్రయాణికులు కష్టాలు పడుతున్నారు. ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతూనే ఉన్నాయి. దీంతో ఆ సంస్థ సీఈఓకు మరోసారి నోటీసులు ఇచ్చింది డీజీసీఏ. తాజా పరిణామాలపై వివరణ కోరింది. ఇండిగో సంక్షోభం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చాయని సంస్థ సీఈఓ ప్రకటించినా ప్రయాణికుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. వరుసగా 9వ రోజు వందల ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. ఈ క్రమంలోనే ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ కు మరోసారి సమన్లు జారీ చేసింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇటీవలి పరిణామాలకు సంబంధించిన పూర్తి డేటాతో ఈ నెల 11న డీజీసీఏ కార్యాలయానికి రావాలని ఓ ప్రకటనలో తెలిపింది. విమాన సర్వీసుల పునరుద్ధరణ, పైలట్లు, సిబ్బంది నియామకాల ప్రణాళిక, పైలట్లు, క్యాబిన్ సిబ్బంది సంఖ్య వివరాలు, రద్దయిన విమానాల సంఖ్య, రీఫండ్లు తదితర పూర్తి సమాచారాన్ని అందజేయాలని సూచించింది. ఇండిగో వ్యవహారంపై దర్యాప్తు కోసం డీజీసీఏ ఇప్పటికే 4 సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇటీవలి అంతరాయాలకు దారితీసిన కారణాలను గుర్తించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఈ కమిటీ సిఫార్సులు చేయనుంది. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పౌర విమానయాన శాఖ ఇప్పటికే వెల్లడించింది. డీజీసీఏ ఇప్పటికే ఓసారి ఇండిగో సీఈఓకు షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ తీసుకుంది. మరోవైపు ఇండిగో సంక్షోభం విషయంలో కేంద్రంపై సీరియస్ అయ్యింది ఢిల్లీ హైకోర్టు. ఎయిర్లైన్స్ సంస్థలు టికెట్ ధరలు పెంచేసి సొమ్ము చేసుకుంటుంటే కేంద్రం ఏం చేస్తోందని నిలదీసింది. టికెట్ ధర 40,000 వరకు ఎలా వెళ్లిందంటూ ప్రశ్నలు సంధించింది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, దీనికి ఎవరు కారణమని ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి అడిషనల్ సొలిసిటర్ జనరల్ కోర్టుకు వెల్లడించారు. ఆ సమాధానంపై ఢిల్లీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సంక్షోభాన్ని అంచనా వేయడంలో కేంద్ర పౌర విమానయాన శాఖ విఫలమైందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇండిగో సంక్షోభం వేళ దేశీయ ఎయిర్లైన్స్ సంస్థ స్పైస్ జెట్ గుడ్ న్యూస్ చెప్పింది. రోజుకు 100 నూతన సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. ఇటీవలే స్పైస్ జెట్ ఫ్లీట్లోకి 17 కొత్త విమానాలు చేరాయి. ఈ నేపథ్యంలో ఇండిగోకు రద్దు చేసిన మార్గాల్లో కొత్త సర్వీసులు రన్ చేసేందుకు స్పైస్ జెట్ ప్లాన్ సిద్ధం చేసింది. కీలక మార్గాల్లో తమ కెపాసిటీ, కనెక్టివిటీ పెంచుకునేందుకు ఇది సరైన సమయమని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి.